మనము సబ్జెక్ట్ వింటున్నాము, సబ్జెక్ట్‌లోకి ప్రయాణం చేస్తున్నాము అని అంటే, మన మన యొక్క ప్రకాశము అంటే మన దృష్టి అనేది మన లోపల, వెలుపల కూడా మనకి జ్ఞాన మార్గంలో ఎదుగుతూ ఉంది అనేది తెలుస్తుంది. అదే ధ్యాన మార్గములో కూడా ధ్యాన మార్గములో కూడా కాకపోతే చాలా టైం పడుతుంది. చాలా టైము కళ్ళు మూసుకొని మీ ధ్యాన స్థితిని పెంచుకోవాల్సొస్తుంది. అదే జ్ఞాన మార్గంలో ఎలా ఉంటుంది అంటే, ఇవన్నిటి యొక్క అవగాహన 2 ఒక్కటే. కాకపోతే ఇది చకా 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 రాకెట్ ప్రయాణంలాగా మనోస్థితి, మనోవేగము అనేది మనసు యొక్క వేగం ఎంత స్పీడ్‌గా ఉంటుందో అంత స్పీడ్‌గా ఉంటుంది. అది చాలా చిన్నగా రైలు బండిలాగా అంటే టైం ఎక్కువ పడుతుంది. మందగమనంగా ఉంటుంది. కానీ మీ అవగాహన స్థితులు, ధ్యాన స్థితులు ఇందులోనే అనుసంధానం అంటే ఉన్నది మనసే. ఉన్నది ఆత్మస్థితిని అవగాహన చేసుకోవటమే. నువ్వు ఎన్ని మార్గాలు భక్తి మార్గం అవ్వచ్చు, ఇంకొకటి అవ్వచ్చు, ఇంకొకటి అవ్వచ్చు, ధ్యాన మార్గాలవ్వచ్చు. కానీ మనము అవగాహన చేసుకునేది మన దృష్టికోణాన్ని ఆత్మస్థితి వైపు పెంచుకోవటమే. కాబట్టి మనము ఈ మనోయోగ సాధన ద్వారా మనసుని జ్ఞానం మీద లయం చేయటం ద్వారా ఇవన్నీ కూడా మన కాన్షియస్‌లోకొచ్చేస్తాయి. ఎందుకు అంటే సహస్రారం మీద దృష్టి పెడుతున్నాం గాబట్టి, ఇవన్నీ చకా 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 కింద నుంచి పరిగెత్తుకొనొస్తాయి. వాటన్నిటి మీద దృష్టి పెట్టే పని లేకుండా సహస్రారము యాక్టివ్ అవుతుంది. సహస్రారం యాక్టివ్ అయినియి అంటే, మనకి మూలాధారం నుంచి రావాల్సిన అనుగ్రహాలన్నీ గూడా మనలో యాక్టివ్ అవ్వుకుంటూ వస్తాయి. మూలాధారము, స్వాదిష్టానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధ, ఆజ్ఞ వీటన్నిటిలో ఇయన్నీ కూడా ఏవేవైతే మనకు అవగాహన కావాలో మనము ఈ జ్ఞానం మీద దృష్టి పెట్టినప్పుడు వాటన్నిటి నుంచి మనము ఎదిగేయన్నీ కూడా చకాచకా మనకి అనుసంధానమవుతాయి. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మళ్ళీ పద్దపద్దాకులు నేను ఎందుకు అంటే మీరెక్కడ బోల్తా పడతారో నాకు తెలీదు. బోల్తా పడ్డారు అనంటే మళ్ళీ మీలో మాయ వచ్చేసిందంటే డబక్కన బోల్తా పడిపోతారు. కాబట్టి నేర్చుకొని బోల్తా పడండి. మళ్ళీ మీలో వివేకం పెరిగిన తర్వాత బోల్తా పడినా అదే లేపుతుంది. కాబట్టి కొంతవరకు కొన్నాళ్ళు ఇక్కడ నేర్చుకోండి. నేర్చుకున్న తర్వాత మీరు ఏ బోల్తా పడినా మీ లోపల జ్ఞానము అనేది వివేకము అనేది మిమ్మల్ని లేపుతుంది. కాబట్టి దయచేసి ప్రతిదాన్ని గూడా ఇది ఎందుకు? ఇది ఎందుకు? ఇది విమర్శ అనేది లేకుండా చక్కగా వినండి. మీకోసమే ఈ జ్ఞానం. నా కోసం గాదు. మీకు చెప్పి నేను ఎదుగుతున్నాను. నాకు ఫలమే. నాకు ఫలితమే ఇది. ఇప్పుడు ఒక టీచరు ఉద్యోగం చేస్తే ఆమె కుటుంబం నడిచిపోతూ ఉంటుంది. ఆమెకి కొంత ఆహ్, పేమెంటు వస్తుంది. ఆ పేమెంటు కోసం గావచ్చు, తన తృప్తి కోసం కావచ్చు, తన ఆ ఉద్యోగాన్ని చేస్తుంది. నాకు కూడా అలాగే వస్తుంది. నేను చేసే ఈ ఉద్యోగానికి అందరూ ఇక్కడ వదిలేసే సంపద గాకుండా, నేను ఇహ, పర సౌఖ్యంగా సమస్తములో లయమై ఉన్న సంపదని కొల్లగొట్టుకునే నాకు నా సంపద అనేది అక్కడ, ఇక్కడ అన్నిటిలో గూడా నేను అనుభవించగలిగిన స్థితిని కలిగిన సంపద నాకు భగవంతుడు అనుగ్రహంగా ఇస్తున్నారు. అలాంటి సంపదని మీరు కూడా పెంచుకోండి. ఇక్కడ వదిలివేసే సంపద కాదు అనేది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇక్కడ విశ్వాసము అనేది ఎప్పుడైతే వినయంగా అనేక స్వరూపాల సమాహారంగా, అఖండంగా నేను ఉన్నాను అన్న మనసు న్యూట్రల్‌గా అయిపోయిందో, అంటే తటస్థంగా వాటన్నిటి యొక్క మన లోపల ఉన్న దృష్టి అనేది వాటన్నిటి యొక్క సమాహారం అవుతుంది. వాటి మీద దృష్టి పెడుతుంది. ఎక్కడి నుంచి? లోపల నుంచి. ఇక్కడ బయట స్థితిగతులలో మనకది యాక్టివ్ అవ్వదు. లోపల స్థితిగతులు ఎలా ఉంటుందంటే, ఒక 100 మందిలో ఫ్రెండ్‌షిప్ చేస్తూ ఉంటే, బయట చూసినప్పుడు చేసే ఫ్రెండ్‌షిప్ వేరు. ఒక నెల తర్వాత నీకు నచ్చిన లోపల విషయాలు నచ్చిన తర్వాత నీకు మిగిలే ఫ్రెండ్స్ వేరు. అలాగా ఈ లోపలది అక్కడ ఇంతకుముందు చూసినట్టే మీరేం జేస్తున్నారు, బయట బయట చూస్తున్నారు.
నాతోటి ఇవి సమాగమం అవ్వట్లేదేంటి అని. కానీ నేనది చెప్పట్లేదు. నేను చెప్పేది లోపలి దాని గురించి చెప్తున్నాను. నీ లోపల నుంచి దృష్టి అనేది అనేక స్వరూపాల సమాహారంగా అది యాక్టివ్ అవుతుంది. కాబట్టి నీ ఫ్రెండ్‌షిప్పు అనేది లోపలి దానితో ఎలా యాక్టివ్ అయ్యి నువ్వు నిలబడ్డావో అలాగే నీ లోపలది యాక్టివ్ అయినప్పుడు నీకు విశ్వాసము, కాన్ఫిడెన్స్ అంటే ఎక్కడైతే అనేక స్వరూపాల సమాహారంగా ఉన్నానో ఇక్కడ నేను పడిపోయే నాకు నమ్మకం పోయేది లేదు. అవతలి వాళ్ళు నన్ను మోసం చేసేది లేదు. నేను నా డబ్బులు ఇచ్చేది లేదు. ఇంకొకటి లేదు. ఇక్కడ ఉన్నదేంటి? ఓన్లీ ప్రియత్వమే. ఓన్లీ అనేక నీ ఆలోచనల యొక్క స్పందన, ప్రతిస్పందన మాత్రమే. కాబట్టి నీవు దృష్టికోణంలో నీవు ఎప్పుడైతే అనేక స్వరూపాల సమాహారంగా, అహంకార రాహిత్యంగా, న్యూట్రల్‌గా, తటస్థంగా ఉంటూ, నీ చుట్టూ ఉన్న అనేక స్వరూపాల మీద దృష్టి పెట్టినప్పుడు ఇవన్నీ కూడా నాకులాగానే ఉన్నాయి. నాకులాగానే స్వరూప స్థితులు అంటే అవన్నీ గూడా మనలాగా ఎదిగిన స్వరూపాలు. స్వస్వరూపాత్మకంగా ఉన్న స్వరూపాలు. ముందు మనం దృష్టి పెట్టేది ఫస్ట్ స్వస్వరూపాత్మకంగా ఉన్న స్వరూపాలే మనకి కనెక్టివిటీ అవుతాయి. తతిమ కింద మనకంటే స్థాయి కింద ఉన్న స్వరూపాలు ఫస్ట్‌లో కనెక్టివిటీ అవ్వవు. ఎందుకు అంటే మన దృష్టికోణం వాటన్నిటి మీదకి వెళ్ళలేదు. అట్ ద బిగినింగ్ ఏమవుతాయి? ఇప్పుడు నేను మీకు క్లాసులు చెప్తున్నాను. మీ స్థాయిలో ఎదిగిన అనేక స్వరూపాల యొక్క హృదయ విన్యాసం ఆళ్ళు ఎక్కడున్నారో మీకు తెలీదు. వాళ్ళంతా ఎక్కడున్నారో మీకు తెలీదు. దేహాలతో మీకు సంబంధం లేదు. కాబట్టి మీ లోపల స్వరూపము అనేది అనేక స్వరూపాల యొక్క సమాహారం అవుతుంది. అంటే అనేకమైన అనుభవ జ్ఞానాలు ఉన్న స్వరూపాల యొక్క సమాగమం వల్ల మీలో కాన్ఫిడెన్స్, విశ్వాసము అనేది పెరుగుతుంది. ఆ విశ్వాసము అనేది పెరిగి మీలో ఆ విశ్వాసము పెరిగే కొద్దీ మీలో ఏం పెరుగుతుంది? ఈ వ్యాపకత్వం మీద వజ్రముఖత్వం గూడా పెరుగుతుంది. మీలో ఆ లోపల ఇంతకుముందు వీళ్ళు బయట విషయాలలో మనకి విశ్వాసం ఎలా ఉంది? వీళ్ళని నమ్మొచ్చా లేదా? వీళ్ళకి డబ్బులిచ్చామే ఈ పని అవుతుందా లేదా? వీళ్ళు మన గురించి మంచిగా జెప్తారా లేదా? వీళ్ళు మనని మోసం చేస్తున్నారు. ఇలా కలతగా ఉన్న విశ్వాసంగా ఉండదు. అక్కడ ఎలా ఉంటుందంటే విశ్వాసము, మన కాన్ఫిడెన్స్ అనేది మనలో ఆ వజ్రముఖత్వాన్ని, కదలని స్థితిని ఏదైతే న్యూట్రల్‌గా అయ్యామో, ఆ న్యూట్రల్‌గా ఫ్లెక్సిబిలిటీ అంటే చకచక మళ్ళీ కింద జారిపోవటం, మళ్ళీ ఇదైపోవటం అలా లేకుండా ఆ కాన్ఫిడెన్స్ పెరిగే కొద్దీ మనలో ఆ న్యూట్రల్ స్థితి అనేది స్టాండర్డ్ అయిపోతుంది. అంటే ఆ వజ్రముఖత్వాన్ని కలిగిన స్థితికి అంటే స్థిత ప్రజ్ఞత్వము అంటే ఇక్కడ ఏం చెప్పుకున్నాం? మనం కారణంగా జ్ఞాన స్థితిలోనే అనేక స్వరూపాల సమాహారంగా ఉన్న ప్రజ్ఞానము మనమైనప్పుడు స్వస్థిత స్థితిలో మనముంటామో ఇక్కడ ఎప్పుడైతే స్వస్థితంగా ఉన్నామో అనేక స్వరూపాల సమాహారంగా ఉన్న జ్ఞానము మనమై ఉన్నాము. కాబట్టి అలాంటి జ్ఞాన స్థితిలో మనము ఇక్కడ వినయము అనే దానితో ఇంతకు ముందున్న అఖండంగా ఖండితంగా ఉన్న అనుభవ రాహిత్యాలు అనేవి లేకుండా ఇక్కడ అనుభవాల సమాహారంగా ఉన్న అనేక స్వరూపాలతో మనము న్యూట్రల్‌గా ఆ కాన్ఫిడెన్స్ విశ్వాసాన్ని కలిగి మనలో ఆ జ్ఞాన సమాహారాన్ని పెంచుకుంటూ, ఆ కాన్ఫిడెన్స్‌ని పెంచుకుంటూ, మనలో ఆ వజ్రముఖత్వాన్ని, ఆ ఎన్‌లైట్‌మెంట్‌ని పెంచుకుంటూ ప్రయాణం చేస్తున్న మనము, మన హృదయం ఎలా ఉంటుంది అనంటే, అనేక స్వరూపాలతో నీవే నేను, నేను వేరుగా లేను. అంటే మన హృదయం ఎలా ఉంది? నేనైన స్థితిని మనము ఎప్పుడు స్పందన, ప్రతిస్పందనాత్మకంగా కలిగి ఉంటాం. మన హృదయం ఎలా ఉంటుంది? నీవే నేను, నేను నువ్వు వేరు కాదు అంటూ మన హృదయము అనేది మనము సినిమాల్లో గనక హీరో, హీరోయిన్‌ల క్యారెక్టర్‌లు పుస్తకంలో చదివితే ఆ ఒక నవల్లో హీరో, హీరోయిన్‌ల క్యారెక్టర్‌లతో మనము
ఎలా నేనైన స్థితిలో బాగా ఏడుస్తూ ఉంటాం, నవ్వుతూ ఉంటాం. వాళ్ళని కొట్టు, వీళ్ళని కొట్టు, ఇది తెలుసుకో, అది తెలుసుకో అంటూ ఉంటాం గదా! అంటే వాళ్ళే మనమైపోయిన క్యారెక్టర్‌గా మనం ఎలా ఉన్నామో, అలా మనము ఈ విశ్వాసంగా ఈ సమస్తం మీద దృష్టి పెట్టినప్పుడు, అనేక స్వరూపాలతో నేనైన స్థితిలో భావోన్నతంగా స్పందిస్తూ ఉంటాం. మన చుట్టూ ఉన్న అనేక స్వరూపాలతో స్వరూపాలు అంటున్నాను. మన చుట్టూ ఉన్న దేహాలు అంటలేదు. దేహాల మీద ఇది అవగాహన అవ్వదు. అలా భావోన్నతంగా అంటే మనము బాగా ఫ్రెండ్‌షిప్ చేసిన తర్వాత వాళ్ళే మనమైన వాళ్ళ ఆలోచనలే మన ఆలోచనలయినట్టుగా మనము ఈ స్వరూప స్థితిలో ఎలా ఉంటాము? మన స్పందనే దాని స్పందనవుతుంది. దాని యొక్క ప్రతిస్పందనే మన యొక్క ప్రతిస్పందన అవుతుంది. కాబట్టి అది నేను వేరుగా లేము. ఒకటిగా ఉన్నామన్న అనుభవ జ్ఞానాల యొక్క సమాహారంగా మనమైనప్పుడు, వీటన్నిటి యొక్క సమాహారము ఎలా ఉంటుంది అంటే స్పందన, ప్రియత్వ స్పందన కలిగి ఉంటుంది. లోపలది, బయటది గాదు. బయట ప్రియత్వము అనేది కాసేపట్లో చవక్కన అవతల వాళ్ళు తిట్టగానే బ్రేక్ అయిపోతుంది. లేదు అవతల వాళ్ళ మీద అనుమానం రాగానే బ్రేక్ అయిపోతుంది. ఇంకేదన్నా తెలిసినా మనకి లాభం లేదు అనంగాల్నే అప్పటి వరకు మనము చూపించిన ప్రియత్వము అనేది ఆవిరైపోతుంది. కాబట్టి ఇక్కడ అలా ఏమీ ఉండదు. ఇక్కడ అలాంటి స్థితిగతులు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడేది ఉండదు. ఇది ఇక్కడ ఈ ఆలోచనా స్థితి అనేది విశ్వవ్యాపకత్వం కలిగిన, విశ్వ కళ్యాణ భావన కలిగిన స్వస్వరూపాత్మకమైన మహాకారణ స్థితిగా అనేక స్వరూపాల సమాహారంగా ఆ స్టాండర్డ్స్‌లో కలిగిన భావోన్నతంగా ఉంటుంది గాబట్టి, విశ్వాసాన్ని కలిగి, వజ్రముఖత్వాన్ని కలిగి, అహంకారం అంటే తాను వేరుగా లేదు, అఖండంగా ఉన్నాను అన్న అవగాహనతో ఉంటుంది గాబట్టి, అహంకార రాహిత్యంగా ఉంటుంది గాబట్టి, ఈ అది నిరంతరము గూడా ఎప్పుడూ ప్రియత్వాన్ని కలిగిన ప్రియత్వ స్పందన, ప్రతిస్పందన కలిగి ఉంటుందనమాట. అలాంటి ప్రియత్వ స్పందన, ప్రతిస్పందన కలిగినప్పుడు అనేక హృదయాలతో మనము అటాచ్ అవుతూ ఉంటాం. ఎలా ఉంటాది అనంటే, ఇప్పుడు ఈ హృదయం ప్రియంగా స్పందిస్తుంది అంటే, అనేక స్వస్వరూపాత్మకంగా ఉన్న స్వరూపాలు మన వైపు దృష్టి పెట్టి, మనలో ఉన్న ఈ ప్రియత్వ స్పందనకి మన ప్రియత్వ స్పందన మనం ప్రేమ ఇస్తూ ఉంటే, అవన్నీ గూడా మన స్పందనకి ప్రతిస్పందనాత్మకంగా మనతో లయమయ్యి, వాటి యొక్క అవగాహనలు అంటే వాటి యొక్క జ్ఞాన ప్రకాశాన్ని మనతో లయం చేసినప్పుడు, నేనైన స్థితిలో మన స్వస్వరూపాత్మకంగా మన వ్యాపక స్థితి, మన ప్రకాశ స్థితిని పెంచుకుంటూ, మన యొక్క జ్ఞాన ప్రకాశ స్థితి అంటే ఎలా ఉంటుంది? ప్రజ్ఞానము అంటే ఆ స్థిత ప్రజ్ఞత్వాన్ని కూడా మనము ప్రజ్ఞత్వాన్ని పరిపూర్ణమైన స్థితిగతులలోకి పెంచుకున్నప్పుడు, మనలో ఆ స్థితిగతులు అనేది స్వస్థితంగా ఉంటాయి. ఆ నిర్మల శాంతి ప్రకాశానంద స్థితిగతులతోటి మనము ప్రయాణం చేయాలి అంటే, డెఫినెట్‌గా వినయ, విశ్వాస, భావోన్నత ప్రియత్వాలతో మనము నిరంతరము స్పందన, ప్రతిస్పందనల్ని కలిగి ఉన్నప్పుడు మాత్రమే మనము ఈ సమస్తములోకి ప్రయాణము చేయగలిగిన విశ్వ జ్యోతిర్మయ స్థితిగా మనము ఉండాలి అనంటే, జ్యోతిర్మయము అంటే విశ్వ ప్రకాశ స్థితి. అలాంటి జ్యోతిర్మయ స్థితిలో ఉండాలి అనంటే, మనము ఎప్పుడూ కూడా నేనైన వినయ, విశ్వాస, భావోన్నత ప్రియత్వాలని కలిగి ఉండాలి. అలా ఉన్నప్పుడే ఇహ, పర సౌఖ్యంగా ఉన్న ఆ పరమ పదములో కైవల్యమైన ఎలా ఉంటాము అంటే, ఇహంగా అన్ని పనులు జేస్తాం, పరంగా అన్ని పనులు చేస్తాం. ఆ కైవల్యమైన ఉన్న ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్‌ని మనము ప్రతి హృదయముతో కూడా స్పందన, ప్రతిస్పందనాత్మకంగా మనము మన జన్మని జీవన్ముక్తులుగా ప్రయాణం చేసే అనుగ్రహాన్ని మనం పొంది, ఆ భగవంతుడి యొక్క
స్థితి అవగాహనైనా ఎలా ఉన్ ఎలా ఉంటుంది అనంటే, ఆ భగవత్ స్వరూపం మీద దృష్టి పెట్టిన విధంగానే మనము ఎప్పుడూ గూడా ప్రయాణం చేయాలి. అదే నేనయ్యాను అని ఎప్పుడైతే మనం అనుకుంటామో, మనలో అహంకారము అనేది వస్తుంది. కాబట్టి ఆ భగవంతుడు మన్ని నడిపిస్తున్నాడో, ఆ భగవంతుడి మీద దృష్టి పెడుతున్నామో, ఏదైతే ఆత్మస్థితి అని సర్వవ్యాపక స్థితి ఉందో, అది సమస్తాన్ని నడిపిస్తున్న అనేక స్పందనలను కలిగి ఉందో, దాన్ని భగవంతుడిగా ఆ స్థాయిలో మనం ఎదిగినా కూడా మనము దాన్ని పరంగా భగవత్ స్థితి అన్న విధంగానే మన హృదయాన్ని డెవలప్ చేసుకున్నట్లయితే మనలో ఈ అహంకారాలు అనేవి కూడా మనకి రావు. ఎప్పుడు కూడా మనది ఏమీ లేదు, ఆ భగవంతుడే నడిపిస్తున్నాడు అన్న విధంగా మన ఈ ప్రయాణాన్ని ఎప్పుడూ కూడా అది మర్చిపోకూడదు. ఎప్పుడైతే అది మరచి నేను ఈ స్థాయిలో ఉన్నాను, నేనే చేస్తున్నాను అంటే ఏమైంది? అయిపోయింది. అక్కడ వచ్చేసినాయి మొత్తం వరుసగా ఈ నేను అనేది అనేసరికి. కాబట్టి మనం ఈ వినయ విశ్వాస భావోన్నత ప్రియత్వాలని దేహస్థితిలో స్వరూప స్థితిలో అవగాహన డిఫరెన్సెస్ అనేది ఎలా ఉన్నాయి అనేది ఇందులో చెప్పుకోవటం జరిగిందనమాట. ఇది ఈరోజు క్లాస్.